నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ మహబూబ్ నగర్ పట్టణంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇక నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర భారతదేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాశారు. వాళ్ళందరికీ మేలు చేయాలి అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థులు మార్కులు చేసిందంట. అంటే 3 గంటల సమయం విద్యార్థులకు సరిపోవడం లేదు. విద్యార్థి కళాశాల క్లెవర్ స్టూడెంట్, అదేవిధంగా క్లెవర్ స్టూడెంట్ ఉన్న ఆ విద్యార్థికి సరిపోలేదు టైం అని చెప్పేసి 700కి 720 మార్కులు ఎట్లా సాధ్యమండి? చాలా మంది మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు కట్టి ప్రైవేటు కళాశాలలో చదివిస్తూ ఉన్నారు. ఈ రోజు కార్పొరేట్లకు ఎన్డీఏ సంస్థ తొత్తుగా మారి విద్యా సంస్థకు సంబంధించింది పేపర్ లీకేజ్, నీటు రద్దు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.